చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు దొంగల రాంబాబు గారు 38 ఏళ్ల వయసులో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందటం జగ్గేపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా ఈ చిన్న వయసులో ఇదేంటి హఠాత్ మరణం జరగటం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి చూద్దామని ఉత్సాహంతో అక్కడ రావటం, ఈలోపు గ్రామస్తులందరూ కలిసి లేట్ అయ్యేటుంది జగన్ గారు వచ్చేది ఫోన్ చేసి వద్దామని నడుచుకుంటా వెళ్తూ 4 అడుగులు వేసి కుప్పకూలిపోవడం అనేది జరిగిందని చెప్పి స్నేహితులు అలాగే వారి సొంత బంధువులు కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. వారి శ్రీమతి గారితో కూడా మాట్లాడటం జరిగింది. వ్యవసాయ కుటుంబం, తండ్రి, అన్న లేదా భార్య అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతిరోజు పొలానికి వెళ్ళటం, వ్యవసాయం చేయటం, అయితే వ్యవసాయం లేదా జగన్ గురించి పనిచేయటం, ఈ రెండో తప్పితే ఆయనకి ఒక విషయం తెలియదని చెప్పని బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్తున్నారు. అంటే చిన్న వయసులో 38 ఏళ్ళకి ఇంటి యజమాని, కడుపును పుట్టిన కొడుకు, తోడ పుట్టిన తమ్ముడు అకాల మరణం, హఠాత్ మరణం పొందడం, గుండాకి చనిపోవటం అనేది పుట్టేడు దుఃఖాన్ని కుటుంబానికి దేవుడిస్తే వారిని తీసుకుని అంటే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళారు. ఆంధ్ర హాస్పిటల్లో చూపిస్తే ఎంత ప్రయత్నం చేసినా, సిపిఆర్ చేసినా, షాక్ ట్రీట్మెంట్ చేసినా అప్పటికే తీసుకెళ్ళేప్పటికే మరణించున్నాడని చెప్పని వైద్యులు చెప్పడం, తర్వాత వారిని అంబులెన్స్లో తీసుకుని ఇంటికి తీసుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే రాంబాబు గారు 38 ఏళ్ళకి మరణించడం, గుండె ఆగి మరణించడం అనేది ఆ కుటుంబానికి హఠాత్ పరిణామం అయితే, కానీ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అంటే పుట్టేడు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని వేధించడం, ఆ పాపం ఏంటి అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే రాంబాబు కానీ ఆ కుటుంబం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. అంటే పార్టీలో ఉంటూ గుండాకి మరణించినా కూడా ఆ మరణాన్ని కూడా దాన్ని ఏదో రాజకీయం చేద్దామని చెప్పని, జగన్కి చుట్టుదామని, జగన్కి పోద్దామని ఈ మరణాన్ని కూడా శత విధాల ప్రయత్నం చేయడం, అర్ధరాత్రి ఇంటి దగ్గర నుంచి పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తరలించడం, బలవంతంగా కుటుంబ సభ్యులందరూ 3 అక్కలు ఉన్నారు, అన్న ఉన్నాడు, భార్య ఉంది, తండ్రి ఉన్నాడు, చుట్టాలు పక్కలు ఉన్నారు, ఆ రోజు పక్కన ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు. ఎందరూ చెప్తున్నా అందరూ కాళ్ళు పట్టుకుంటున్నా పోలీసులు. గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తే రమేష్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నాడు. 2011 నుంచి 2016 దాకా మందులు వాడాడు. తర్వాత అక్కర్లేదు, ఇక మందులు ఆపి పర్లేదని చెప్పారు. అక్కడి నుంచి శుభ్రంగా రోజు వ్యవసాయం చేసుకుంటున్నాం. మా బిడ్డ మరణంలో ఏ రాజకీయం లేదు, ఏ ఒత్తిడి లేదు. మా మానవ మమ్మల్ని బతకనిండయా, మమ్మల్ని ఏడవనిండయా, తనే తీరా అని చెప్పినా కూడా 100 మంది పోలీసులు వచ్చి రాంబాబు గారి పార్థివ దేహాన్ని తీసుకుని హాస్పిటల్లో మార్చురీలో పెట్టి పొద్దున్నే పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పారు. పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల స్నేహపూర్వకమైనటువంటి పోలీసింగ్ చేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెట్టేట్టు ప్రవర్తిస్తున్నారు. అరే చనిపోయిన మనిషితో కూడా ఈ రకంగా వేధించడం, మనిషి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి చనిపోతే కూడా ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం అని మీకు అనిపించట్లేదా అనేది ఒకసారి
సిపి గారిని కూడా ఆలోచించుకోమని అడుగుతున్నాం. ఎంతవరకు ధర్మం ఇది? అనుమానం అని ఎవరు చెప్పారు? భార్య చెప్పారు. భార్య బాబు మాకు అనుమానం లేదయ్యా అని చెప్పి భార్య రోధిస్తున్నాడు, అన్న రోధిస్తున్నాడు, తండ్రి రోధిస్తున్నాడు, చుట్టుపక్కల రోధిస్తున్నారు, అక్క చెల్లెలు రోధిస్తున్నారు. మా తమ్ముడిది సహజ మరణం మాకు వదిలేయండి అయ్యా అని చెప్పి. అయినా సరే ఒళ్ళంతా తీసుకెళ్ళి కోసి ఏం సాధించారు? ఎవరు చల్లబడ్డారు? ఎవరి కళ్ళు చల్లబండి? డీసీపీ కళ్ళు చల్లబండియా? ఇబ్రహీంపట్నం సిఐ కళ్ళు చల్లబండియా? ఎవరి కళ్ళు చల్లబండియా? ఎవరో ఆనందం కోసం, పైశాచికత్వం కోసం ఈ రకంగా మీరు ప్రవర్తించడం అనేది, కాకి చొక్కాలో ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి అధికారులు ప్రవర్తించడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. దీన్ని నేను ఖండిస్తూ ఇప్పటికైనా తోటి పోలీసులు కూడా చెప్పండి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, అరే తప్పురా, పాపం రా, ఇట్లాంటివి చేయబాకండిరా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాం, ఆ ఉద్యోగం అక్కడ కాకపోతే బీఆర్లో ఉందాం, అంతేగాని ఇటువంటి పాపాలు వద్దురా అని చెప్పి తోటి పోలీసు అధికారులు కూడా చెప్పమని చెప్పని మేము వేడుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా. అలాగే దొంగల రాంబాబు గారి యొక్క అకాల మరణం, హఠాన్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతిస్తూ, బాధపడుతూ, ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ, రాంబాబుని తిరిగి తేలేమేమో కానీ తెచ్చి ఇవ్వలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిలకలలోని చిన్న కార్యకర్త వరకు మీకు అండగా ఉంటాం. మీకు ధైర్యం కోల్పోకుండా మీకు ప్రతి దాంట్లో మేము అండగా ఉంటాం అని చెప్పి అయితే ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాంబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అయ్యా పోలీసు వారు ఎవరైతే ఈ వేధిస్తున్నారు, దినమన్నా ప్రశాంతంగా చేసుకోనండి. చిన్న కర్మ పెద్ద కర్మ అన్నా ప్రశాంతంగా చేసుకోనండి. అరే మాకు అనుమానం లేదు మరో అని చెప్పి కుటుంబం అంతా అల్లాడుతుంటే కూడా ఈ రకంగా చేయటం ఎంతవరకు? ఈ మూడు సింహాలను అడగండి ఒకసారి. అది ధర్మం అధర్మం మీరు చేసే ఉద్యోగం అని ఎతో పలుకుతూ మరొకసారి రాంబాబు గారికి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, ఆ భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తండ్రికి, వృద్ధ వయసులో ఉన్నట్టు తండ్రికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, జోహార్ దొంగల రాంబాబు గారు. నిన్న విషయం తెలియగానే, ఆయన ఇంటికి చేరంగానే విషయం తెలిసింది. విషయం తెలియగానే వారు వాళ్ళ అన్నగారితో మాట్లాడటం జరిగింది. తప్పకుండా మనం కలుసుకుందాం, మాట్లాడతాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు నేను రావడం జరిగింది. జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడరా అన్ని ధైర్యం చెప్పిరా, మళ్ళీ మనం అందరం టచ్లో ఉండండి, మీరు అందరం అండగా ఉందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాతో చెప్పి పంపిస్తుంది.